ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 3 రోజుల నుంచి వర్షం కురుస్తోంది. ఎడతెరిపిలేని ముసురుతో పాటు అడపాదడప అక్కడక్కడ భారీ వర్షం పడుతూ ఆగుతుంది. దీంతో సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ 3 జిల్లాల వ్యాప్తంగా పలుచోట్ల చెరువులు అలుగుపారుతుండగా వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న వర్షాలపైన తాజా సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్ శిరీష, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే 3 రోజుల నుంచి ముసురు పడుతూనే ఉంది. అడపాదడప అక్కడక్కడ మనకి భారీ స్థాయిలో వర్షం పడుతూ ఆగుతుంది. అలాగే ముసురు మాత్రం వీడట్లేదని మనం చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసినట్లయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో ఇన్ని రోజులు ఎల్లినో ప్రభావం కావచ్చు, వర్షాలు లేవని చెప్పేసి రైతులు ఒకంత తీవ్ర దిగాలు చెందిన పరిస్థితి నుండి ఉపశమనం పొందుతున్నారు. ముఖ్యంగా చాలా రోజుల నుంచి మనకు చూసినట్లయితే విత్తులు నాటాము, చెట్లు మొలకెత్తడం లేదు. ఒకవేళ చెట్లు మొలకెత్తినా కానీ అక్కడి నుంచి అవి తగినంత నీరు అందలేక వాడిపోతున్నాయి. ఆ తర్వాత మా పరిస్థితి ఏంటని చెప్పేసి రైతులు పూర్తిగా పెట్టిన పెట్టుబడి రాక ఈ సంవత్సరం అసలు పంట పండించుకోలేము అనే పరిస్థితి నుంచి ఒకంత ఈ 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో ఉపశమనం పొందుతున్న పరిస్థితి అయితే ఉందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసినట్లయితే మనకి ఉమ్మడి మెదక్ జిల్లాలో చూసినట్లయితే 3 రోజుల నుంచి కురుస్తున్న ఒక ముసురుతో రైతులకి ఉపశమనం కలిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ మనకు సింగూరు ప్రాజెక్ట్ అయితే ఉంది. సింగూరు ప్రాజెక్టు ప్రస్తుత దాని టీఎంసీలు అయితే సుమారు 30 టీఎంసీలుగా ఉంది. 30 టీఎంసీల్లో అధికారులు దానికి 8 టీఎంసీల వరకు మరమ్మతుల కారణంగా నిల్వ చేసుకోవచ్చు అని చెప్పారు. ఆ విధంగా క్రమంగా అది మనకి 4 టీఎంసీల వరకు తగ్గిపోయింది నీటి నిల్వ. ఈ క్రమంలో వర్షాలు రాకపోతే ఇక్కడ నుంచి మనకి ఉమ్మడి మెదక్ జిల్లానే కాకుండా నిజామాబాద్, అలాగే జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్ కి ఇక్కడ నుంచే మనకి మంజీరా వాటర్ అందించడం జరుగుతుంది. ఒకవేళ నీటి నిల్వలు తగ్గిపోతే భవిష్యత్తులో తాగునీటి సమస్య ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఒకంత ఉత్తర భారతదేశంలో కురుస్తున్న వర్షాలు కావచ్చు, లేదంటే ఇక్కడ ఒకంత ఇప్పుడు పడుతున్న ముసురు కావచ్చు, దీని ద్వారా కొంతమేర ఉపశమనం కలిగిందని చెప్పేసి అయితే అధికారులు చెబుతున్నారు. మొత్తంగా చూసినట్లయితే ఇప్పటికీ సింగూరులో ఒకంత మనకి వరద వచ్చి చేరుతుంది. అలాగే సింగూరు నుంచి ఒక గేట్ ఎత్తి కిందికి నీటిని విడుదల చేయడంతో అక్కడ నుంచి మంజీరా బ్యారేజ్ కి కూడా వరద వచ్చి చేరుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసినట్లయితే మనకి ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటుగా ఇక్కడ ముఖ్యంగా మెదక్ జిల్లాలో చూసినట్లయితే మెదక్ జిల్లాలోని అక్కడ ఉమ్మడి వెల్దుర్తి మండలంలో హల్దీ ప్రాజెక్టు కింద 10 చెక్ డ్యాములు ఉన్నాయి. ఆ చెక్ డ్యాముల్లో 7 చెక్ డ్యాములు మనకి ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే సంగారెడ్డిలోని మనకి కొండపల్లి అనే మండలంలో కూడా అక్కడ మనకి ఒక వాగు పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసినట్లయితే ఇక్కడ మంజీరాతో పాటు సింగూరుకి సైతం నీటి జలకళ రావడంతో అధికారులు ప్రజలు కింద హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. దీని ప్రభావం అయితే మొత్తంగా మనకి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మనకి 74 మండలాలు ఉన్నాయి. 74 మండలాల్లో ఈ ప్రభావం ఉందని చెప్పుకోవచ్చు. అలాగే నారాయణఖేడ్, జహీరాబాద్ మండలాలు సైతం ఈ వర్షం ఇలాగే పడుతుంది. దీనివల్ల ఒకంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటుగా ఉమ్మడి మెదక్ జిల్లాలో మనకి హల్దీవాగుతో పాటు దూప్సింగ్ తండా అనే 2 గ్రామాల మధ్యన ఇటు అక్కడ ఒక వాగు ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. దాంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా అక్కడే ఉన్న మెదక్ జిల్లాలోని ఒక ప్రాథమిక పాఠశాల ప్రహారీ కూడా నిన్న రాత్రి కూలిన పరిస్థితి ఉంది. దీంతో అక్కడ పాఠశాలలో 31 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇది డే టైంలో జరుగుంటే తీవ్ర నష్టం వాటిల్లేది అని చెప్పేసి అక్కడ స్థానిక గ్రామస్తులు కావచ్చు, లేదంటే విద్యార్థుల తల్లిదండ్రులు కానీ ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అలాగే సిద్దిపేట జిల్లా చూసినట్లయితే సిద్దిపేటలో కూడా సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వేల్, దుబ్బాక కాన్స్టిట్యున్సీలో కూడా ఒకంత మోస్తరు వర్షం కురుస్తూనే ఉంది. చిరుజల్లులతో ఒకంత రైతులు మొత్తంగా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. చెరువులు అడుగులు పావడంతో అక్కడ స్థానికులు చేపలు పట్టుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జల సభలతో మొత్తంగా చూసినట్లయితే మనకి హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఒకంత డిలే అయింది, చాలా ఆలస్యమైంది, కానీ ఇప్పటికైనా వర్షాలు పడుతున్నాయని చెప్పేసి కొంతమంది ఇప్పుడు దుక్కులు దున్నుతున్న పరిస్థితి ఉంది. నాటేసుకుంటాము, లేదంటే ఆరుతడి పంటలు ప్రభుత్వం చెప్పినట్టుగా ఆరుతడి పంటల వైపున మొగ్గు చూపుతామని చెప్పేసి ఇక్కడ రైతులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది మొత్తంగా చూసినట్లయితే ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి తాజా పరిస్థితి. కెమెరామెన్ ఉమామేశ్వరరావుతో ప్రశాంత్, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి నుంచి.